ఈ కొర్ర దోసలు పిల్లలైనా పెద్దోళ్ళైనా ఒక్కటితో అస్సలు సరిపెట్టుకోరు. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నేను మీ పావని. వెల్కమ్ టు పావనీస్ వరల్డ్. ఫస్ట్ ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు కొర్రలు పోసుకొని, ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా వేసుకొని బాగా కడిగి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా గానీ ఇలాగే 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన బ్యాటర్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని చేత్తో కలిపేసేసి మూత పెట్టి ఒక 6 గంటలు పక్కన పెట్టుంచండి. పిండి బాగా పులుస్తుంది అప్పుడైతే. 6 గంటల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగా పిండి ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఇంకా దోసలు వేసేసుకుందాం వచ్చేయండి. ఈ మిల్లెట్ దోసలు హెల్త్‌కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుండిద్ది. పిల్లలు తినను అన్న వాళ్ళు ఎవరికైనా గానీ ఇలా దోసలుగా చేసి పెట్టండి. చాలా బావుంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నార్మల్ ఇడ్లీ దోసల కన్నా ఈ మిల్లెట్స్‌తో ఇడ్లీలు, దోసలు వేసుకుంటే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా గానీ హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. దోస అసలు పెనానికి అంటుకోవట్లేదు. చక్కగా 2 వైపులా కాల్చి తీసేసుకోవడమే. మంచి కలర్‌లో క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగున్నాయండి దోసలైతే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదే బ్యాటర్‌ని గట్టిగా రుబ్బుకొని కొర్ర ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. నేను దోసల కోసం పోసాను కాబట్టి ఇలా పలచగా రుబ్బాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కొర్ర ఇడ్లీ కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. టేస్టీ అండ్ హెల్తీ కొర్ర దోసలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.